హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సందేశ్ ఫ్లో. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం ఆల్బిడా పార్క్ వాక్ త్రూ చేశాం కదండి, ఎక్స్పో గురించి అది మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో ఫర్దర్గా ఏ కంట్రీస్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశాయో, అలాగే వాళ్ళ పవేలియన్స్ని ఎలా సెటప్ చేసుకున్నారో చూద్దాము. ఆల్బిడా పార్క్ చాలా పెద్దదండి ఏరియా వైజ్. ఈ పార్కులో అక్కడక్కడ సీమ చింతకాయ చెట్లు కూడా కనిపించాయండి. నాకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ చెట్ల గురించి. ఆ చెట్లను చూడగానే చిన్నప్పటి మెమరీస్ అన్నీ ఒక్కసారిగా అలా వచ్చేసాయండి. మా ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేదండి పెద్దది. సో సమ్మర్ హాలిడేస్ అలా మనకి ఇవ్వగానే స్కూల్లో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం మేము. పెద్ద కర్రకి చిన్న కర్రని గట్టిగా తాడేసి కట్టేసేవాళ్ళము. సో ఏంటంటే అలా కట్టడం వల్ల మనకి చెట్టు పైన ఉన్న కాయలు తెంపడానికి చాలా వీలుగా ఉంటుంది. అలా ఆ కర్రతో మేము బోల్డ్ కాయలు అన్నీ కోసేసుకొని చెట్టుని ఇంటికి తెచ్చేసుకునే వాళ్ళము. మీకు ఇక్కడ పెద్దది ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదండి, అది సీమ చింతకాయ చెట్టు. ఆ చెట్టుకి ఇంకా కాయలు కూడా ఉన్నాయండి పైన. ఇక్కడ ఖతార్లో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయండి. ఇండియాలో నా స్కూలింగ్ టైంలో బాగా కనిపించేవండి చెట్లు. ఈ మధ్య నేను అంతగా చూడలేదు. సో ఇక్కడ ఇలాంటి చెట్లన్నీ చూడగానే చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. ఈ సీమ చింతకాయ చెట్లే కాదండి, ఇంకా రెడ్గా పూలు పూస్తాయి కదా. చిన్నప్పుడు మేము వాటి కాయని ఇలా తీసి గోల్డ్ కింద పెట్టుకునే వాళ్ళం చేతికి. సో ఆ చెట్లు కూడా ఇక్కడ చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు కూడా ఇలాంటివి ఏమైనా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఇలా నడుస్తూ ఉంటే చాలా అరేంజ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇది సెటప్ కనిపిస్తుందండి. ఇక్కడ ఎక్స్పో అని కూడా రాశారు. చూస్తున్నారు కదా, ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ కోసమని చాలా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్లో చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ముందు మీకు చాలా బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్ బాక్సెస్ అన్నీ. సో వాటి మీద కూడా గ్రీనరీ గురించి, నేచర్ గురించి, ప్లాంట్స్ గురించి అన్నీ వాటి మీద రాశారు. నిజంగా అండి, పార్కులో మాత్రం పక్షులు చాలా ఉన్నాయి. అసలు ఆ సౌండ్స్ వింటుంటే ఎంత సూదింగ్గా ఉందో ఇయర్స్కి. పార్కులో చాలా చోట్ల అక్కడక్కడ ఇలా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికని ఇలా ఆర్గనైజ్ చేశారు. సో మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. మొక్కలకి వాటరింగ్ సిస్టమ్ కూడా అంతా చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది తుర్క్మిస్తాన్ వాళ్ళది పవేలియన్ అండి. పవేలియన్ అంతా చాలా అందంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. మొక్కలు అలాగే ఇక్కడ ఎనిమల్స్వి కూడా పెట్టారండి బొమ్మలు.
సౌదీ అరేబియా పవేలియన్. సో ఇక్కడ సౌదీ అరేబియా కంట్రీ వాళ్ళు వాళ్ళ పవేలియన్ని సెటప్ చేసుకున్నారు. అలాగే అక్కడ వాళ్ళు పెంచుకునే మొక్కలు, వాళ్ళ హార్టికల్చర్ గురించి, ప్రాక్టీసెస్ గురించి అంతా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ సెటప్ అంతా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళ కల్టివేషన్, వాళ్ళ ఫార్మింగ్ గురించి అంతా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయండి, వాటి పేర్లతో సహా ఇక్కడ అంతా డిస్ప్లే చేస్తున్నారు. ఈ ఎక్స్పోలో ప్రతి కంట్రీ టెక్నాలజీని మొత్తం చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు. అందంగా అరేంజ్ చేశారు. మీకు ఇక్కడ ఎదురుగా మీకు శివలింగంలా కనిపిస్తుంది కదండి, వాటర్తో. చాలా బాగుంది చూడడానికి. లోపల వాటర్తో ఏదో సుడిగుండం వచ్చినట్టు కనిపిస్తుంది కదండి, చూడడానికి చాలా బాగుంది. వాటర్ టోర్నడోలా కనిపిస్తుంది నాకైతే. సౌదీ అరేబియా పవేలియన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఎక్కడికక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. పైన మీకు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి పేపర్స్తో. చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. దీన్ని చూస్తుంటే శాండ్ డ్యూన్స్ని చూసినట్టు అనిపిస్తుందండి, ఇసుకవి. దూరం నుంచి చూసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటండి. పైన అక్కడ జనాలు కనిపిస్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్ళి చూద్దాము, దారి ఉందేమో. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక చేయి కనిపిస్తుందండి వైట్ కలర్లో. అసలు చాలా అందంగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. చేతితో ఈ చెట్టుని పట్టుకున్నట్టు కనిపిస్తుంది కదండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖతార్ పవేలియన్. ఇది పైకి వెళ్ళడానికి దారండి. ఇప్పుడు ఇలా వెళ్తే మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ దారిలో అంతా వీళ్ళు డిస్ప్లే చేశారండి, ఇలా మోడర్న్ అగ్రికల్చర్ అని, బయోడైవర్సిటీ అని, ఫార్మింగ్ అని. ఎదురుగా ఇలా కనిపిస్తుంది కదండి, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే సౌదీ అరేబియా పవేలియన్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ లెఫ్ట్లో 2 టెలిస్కోప్ టైప్ది కూడా అరేంజ్ చేశారు. సో అందులోంచి మనం దూరంగా ఉన్నాయి చూడొచ్చు.
బ్యూటిఫుల్గా ఉందో. ఇది నెదర్లాండ్స్ వాళ్ళదండి పవేలియన్. కువైట్ వాళ్ళది పవేలియన్. Local plants and animal species, especially those threatened with extinction, which constitute natural wealth and cultural heritage to preserve for generations to come. State entities collaborate to protect biodiversity. చాలా అందంగా అరేంజ్ చేశారు మొత్తం. Natural reserves, conducting the research and monitoring biodiversity. The most important of these entities are Kuwait Environment. A nature reserve is a land or marine area that contains plants, animals, or any geological features of special importance. It is designated to protect biodiversity and natural resources. Within the boundaries of the reserve, any activities that can change its biological and geological nature are prohibited, such as urban development or other human activities that may harm its natural diversity, such as hunting, grazing, camping, and so on. Nature reserves are typically characterized by the diversity of natural habitats and biological diversity. The reserve is managed by an official authority with a clear mandate by farming, hunting, and other wildlife in the reserves is strictly prohibited and punishable by law. Nature reserves provide great opportunities for researchers to study and document. అందరూ టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేస్తున్నారో చూస్తారు కదండి. సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మళ్ళీ చూద్దాము. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.